శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ధనస్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక ఒక విధమైనటువంటి విపరీత రాజయోగాన్ని ఏర్పడడం జరిగింది. అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి రెండవ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా ధనం సంపాదించాలన్నా, ఆ ధనాన్ని దాచుకోవాలన్నా, ఏదన్నా కొంత సంపాదన మిగలాలన్నా కూడా రెండవ స్థానం అనుకూలంగా ఉండాలి. అటువంటి మన కుంభరాశి వారికి ధనస్థానానికి అలాగే లాభస్థానానికి గురువు జూపిటరే అధిపతి అవుతుంటాడు. అందుకని వీళ్ళకి వస్తే ఒకేసారి విపరీతమైనటువంటి ధనయోగం ఏర్పడి ధన సంపాదన జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది వస్తే అన్ని సోర్సు ఇన్కమ్ ఆగిపోయి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అందరికీ ధనాధిపతి ఒకడు, లాభాధిపతి ఒకడు ఉంటే కేవలం వీళ్ళకి గురువు అక్కడే ఉంటాడు. ఎక్కువగా వాక్ స్థానాధిపతి కావడం వల్ల వీరి యొక్క వాక్ చాతుర్యం ద్వారా, తెలివితేటల ద్వారా, కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబ వ్యాపారం చేయడం వల్ల కానీ, మొత్తం మీద కుటుంబం యొక్క సహకారం ఉంటేనే ఈ జాతకుడు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ధనస్థానంలోకి రాష్ట్రాధిపతి శని ఎంటర్ అవ్వడం జరిగింది. ఒక విధంగా గతంలో కన్నా మీ కుటుంబ బాధ్యత మీపై పెరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదన్నా ఇబ్బంది రావచ్చు. ఆ ఇబ్బంది కారణంగా వాళ్ళు మీకు బర్డెన్గా మీ కుటుంబంలో చేరవలసి ఉంటుంది. అంటే ఏదన్నా కొన్ని సందర్భాల్లో ఏదో దూరంగా ఉన్న వాళ్ళు ఉద్యోగం పోగొట్టుకొని మీ ఇంటికి రావడం కానీ, గతంలో మీ కుటుంబంలో ఒకరి వివాహం జరిగి ఆ వివాహం ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళంతా మీ కుటుంబంలో చేరడం కానీ, కుటుంబ బాధ్యత పెరుగుతుంది. తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు మొయ్యవలసి ఉంటుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా. దీనివల్ల కామన్గా ఈ కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, అలాగే కొంత అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మీరు ధన సంపాదన కొరకు ఈ కుటుంబ భారం మొయ్యవలసి కారణాన కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఖర్చు అక్కడ సంపాదించి మిమ్మల్ని మీరు బతుకుతూ వీళ్ళకి కొంత ధనాన్ని పంపడం వల్ల కొంతవరకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇంతటితో ఈ సీన్ పూర్తి అవ్వలేదు. ఈ రాహు అన్నవాడు ఈ మీనరాశిలో ఆల్రెడీ ఉంటూ మరి ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే మనకు ఇంకో 50 రోజుల పాటు మే 18 దాకా ఈ ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరు ఏదైనా వ్యసనానికి లోనవడం కానీ, అలాగే మీకు ఇష్టం లేకుండా మీ కుటుంబానికి తలవంపు తెచ్చే విధంగా, గౌరవానికి హాని కలిగించే విధంగా ఏదో ఒక వ్యసనానికి లోడవడం కానీ, ఏదో ఒక రిలేషన్ పెట్టుకోవడం వల్ల, ఏదో ఒక ఇంటర్ క్యాస్ట్ ఇలాంటిది ఏదన్నా ప్రేమ వ్యవహారం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మీకు చాలా అసహనాన్ని కలిగిస్తుంటాయి. కుటుంబం యొక్క గుడ్విల్కి దెబ్బతినే విధంగా, వాళ్ళ యొక్క పవిత్రతకి ఇబ్బంది కలిగే విధంగా కొన్ని అనుకోని అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ కుటుంబం మొత్తానికి ఏదైనా దిష్టి తగిలిందా, ఏదైనా ప్రయోగం జరిగిందా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి భ్రాంతులు, భయాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే ధన విషయంలో అనూహ్యంగా అక్రమ సంపాదన పెరుగుతుంది. ఇప్పటిదాకా మీ కుటుంబానికి ఉన్నటువంటి ఏదో ఆస్తో, ఏదో ఒక ఐటము విపరీతంగా రేటు పెరగడం వల్ల,
అనూహ్యంగా ఎక్కువ ధనం రావచ్చు. విదేశంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక ఆత్మీయత అభిమానంతో మీ కుటుంబంలో ఉన్నవారి ప్రేమ మీద ఎక్కువ ధనాన్ని వారు మీకు డొనేషన్గానో పంపవచ్చు. లేదా మీ అదృష్టం బాగుంది, ఏదైనా ఒక పురాతన వస్తువో ఏదన్నా ఒక యాంటిక్ లాంటిది మీ కుటుంబంలో ఉండడం వలన దాన్ని విక్రయించడం వల్ల ధనం రావచ్చు. ఇంకా అదృష్టం బాగుంటే ఏదో ఒక నిధి లాంటిది మీకు లభించవచ్చు. ఇదంటే మీరు ఏదన్నా ఒక స్క్రిప్టో ఒక కథో ఒక మాటలో రాసి ఉంటే, మీ దగ్గర ఏమన్నా సినిమా రైట్స్ ఉంటే ఆ రైట్స్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రేటుకి కొనుక్కొని ఆ విధంగానే డబ్బు రావచ్చు. అయితే ఏదో ఒక అనైతిక మార్గం ద్వారా ఇతరులకు ఈర్ష్య పుట్టే విధంగా, అంటే మీకు ఏదో ధనం వస్తుంది, బయటవాడు అనుకుంటారు వీళ్ళకి ఏదో బంగారం దొరికింది, ఏదో నిధి దొరికింది అనుకుంటారు. కానీ వాస్తవానికి అలాంటివి ఏమి ఉండవు. ఏదో దొరికితే ఎవరికోటి దొరికితే దొరకవచ్చు, కానీ ఇప్పుడు అటువంటి దొరికే అవకాశం లేదు. బట్ ఏదైనా ఒక విలువైనది మీకు లభిస్తుంది, దానివల్ల అనేక సంపదను మీకు లభిస్తుంది. బయటవారు ఇష్టపడినట్టుగా ఉంటుంది, మీరు మాత్రం ఏదో విధమైన కష్టానికి స్ట్రగుల్కి పడుతూ ఉంటారు. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండవలసి ఉంటుంది. ఏదన్నా ఎవరైనా అనాచితంగా ఫ్రీగా ఉచితంగా ఇస్తారంటే అది దాని వెనకాల ఏదో ఒక కుట్ర అయితే ఉంటుంది తప్ప ఊరకనే ఎవరు ఎందుకు ఇస్తారో అది కూడా ఆలోచించి మీ కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి వివిధ మార్గాల ద్వారా ప్రలోభాలకు లొంగకుండా ఉంటే సర్వదా కొంతకాలం పాటు మీ కుటుంబం యొక్క గుట్టు అలాగే వ్యక్తిగత ప్రతిష్ట మీరు మనశ్శాంతి పొందే విధంగా ఉంటుంది. రాహు గత కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తూ మే 18వ తారీఖు వరకు మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది. అంటే కుంభరాశిలో శని భగవానుడితో పాటు రాహు కూడా అదే రాశిపైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉచ్చ రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం, మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా 3 గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అని కామన్గా చెప్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల, అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం, అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాశుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు. అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం, అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం, అలాగే చట్టానికి లోబడకుండా దాన్ని అధిగమించడం, అలాగే బ్లాక్ మార్కెట్టు, స్మగ్లింగు, తర్వాత వ్యభిచారం, మద్యపానీయం, వావి వరుసలు లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడు అన్నమాట. చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణం అవుతుంటాడు. కామన్గా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి
ప్రస్తుతం సినిమా పరిశ్రమకి, సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణం అవుతుంటాడు. సాధారణంగా జీవితం సుఖవంతంగా, లగ్జరీగా, బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు. అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాలని పాడు చేసి ఆ విద్యార్థినో ఆ స్టూడెంట్నో వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు. మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంచుమించుగా 30 సంవత్సరాల తర్వాత ఈ గురుచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది. అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన ఈ సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం, అయితే వ్యసనాలు, వ్యభిచారం, స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది. అదే బుధుడితో కలియడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు. డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు. రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణం అవుతుంటాడు, ఒక ఇండస్ట్రీకి కారణం అవుతుంటాడు, ఒక వ్యాపారానికి కారణం అవుతుంటాడు. అదే శని భగవానుడితో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా, అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ, మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ, అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని, అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి, పెద్ద పెద్ద పరిశ్రమలకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి, అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి 10 లక్షలు 20 లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణం అవుతుంటాడు. శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండూ కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి ధనస్థానం అయినటువంటి మన మీనరాశిలో కలిసి ఉండడం అన్నది, ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి, వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి, ఒక సినిమా తీద్దామనుకున్న వాళ్ళకి, అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి, వ్యాపారానికి కూడా ఈ 2 గ్రహాలు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఈ రాబోయే మార్చి 30వ తారీఖు నుంచి మే 18 మధ్యలో ఈ 2 గ్రహాలు కలిసి మీనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ 2 గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని, ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను, కొంతమందికి చెడుగాను, చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది. అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు. రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం, బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోర్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల, అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు అన్నమాట. 40 అడుగులు 100 అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా. అది రాహు ప్రభావం వల్ల. రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు. అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు, ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పాండ్ చేసే గుణం రాహుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాడు. అలాగే చిన్నగా దూరి కేవలం లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకా లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది. అంటే తమలపాకులండి 100, 41 రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి. ఒక బుట్ట తమలపాకులు ఎంత అయితే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో, మాల వేస్తారో, మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం. మరి రాహుకి మినువులు కారణం కాబట్టి వడమాల, అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి, అంటే మామూలుగా ఒక 108 కాకుండా ఒక 1008 వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం, హరినామ స్మరణ చేసుకోవడం, ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు, అంటే దశమహావిద్యలు వారి జోలికి ఏమీ వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల, చేయించడం వల్ల, శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగు విధంగా, అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు. సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి. లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ 50 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకొని చాలు. అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆ ఫలితం మీకు నిరంతరం, అంటే రాహువు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్రహించాడు, కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు. అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని, అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.